రైట్ బులెటిన్ డీటెయిల్స్కి వెళ్తే ముందుగా బ్రేకింగ్ చూస్తున్న విజయవాడ దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని కూడా దుర్గగుడి ప్రాంగణంలో దీపం పట్టుకొని ప్రమాణం చేశారు. ఇక కల్తీ మద్యం పేరుతో తన హృదయం గాయపరిచారని, తన వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డారని అమ్మవారు సాక్షిగా చెబుతున్నారు. ఇక తాను తప్పు చేయలేదు, ఇకపై చేయబోనని, ఈ కేసులో తాను నార్కో ఎనాలిసిస్ లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి జోగి రమేష్ తేల్చి చెప్పారు. కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారిని సాక్షిగా చెప్తా ఉన్నాను. వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మనడిగా, అమ్మ కనకదుర్గమ్మ దగ్గర రమ్మనడిగా, లేదు కాగితం ఓట్లంటే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని చెప్పేసా. ఈరోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి కొడుకు మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు. ఇక విజయవాడ దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమాణం చేశారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఏమీ లేదంటూ కూడా దుర్గగుడి ప్రాంగణంలో దీపం పట్టుకుని ప్రమాణం చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. మణికుమార్, చెప్పండి, లిక్కర్ కేసులో సంబంధించి కూడా తన ప్రమేయం లేదంటూ కూడా దుర్గగుడి ఎదుట కూడా ప్రమాణం చేశారు జోగి రమేష్. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? ఏపీలో సంచలనం రేపినటువంటి లిక్కర్ కేసు వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే దానికి సంబంధించి నిందితులను కస్టడీలోకి తీసుకొని అటు ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉందంటూ ఆయన చెప్తేనే తాము ఇదంతా చేసామంటూ కూడా ఇప్పటికే అటు రిమాండ్ రిపోర్ట్లోని, ఇప్పుడు కస్టడీలో కూడా అటు A1 జనార్దన్, అదేవిధంగా A2 ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఇద్దరు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంతో సహా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ఇంద్రకీలాద్రి చేరుకుని అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆయన కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ దుర్గగుడి ప్రవేశ ద్వారం వద్ద సత్య ప్రమాణానికి సిద్ధమంటూ కూడా ఆయన అక్కడ కొద్దిసేపు అక్కడ హడావిడి సృష్టించిన పరిస్థితి కనిపించింది. అంటే చేతిలో హారతి వెలిగించుకొని సత్య ప్రమాణం చేస్తున్నాను, తనను కావాలని ఇక్కడ ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు, నేను నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, నన్ను వ్యక్తిగతంగా కించపరిచారు, అది నాకు చాలా బాధ అనిపించింది, అందుకనే నేను కుటుంబంతో సహా సత్య ప్రమాణం చేయటానికి ఇక్కడికి వచ్చానంటూ కూడా ఆయన చేతిలో హారతి వెలిగించుకొని అక్కడ సత్య ప్రమాణం చేసిన పరిస్థితి. అయితే గతం నుంచి కూడా జోగి రమేష్ ఒకటే చెప్తున్నారు, ఈ కేసులో తనకు సంబంధం లేదు, కావాలని ముందు నుంచి ఈ కేసులో తన పేరు లేకపోయినప్పటికీ మధ్యలో కావాలని పేరును ఇరికించే ప్రయత్నం చేశారు, నన్ను కావాలని ఈ కేసులు ఇరికిస్తున్నారంటూ కూడా ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. దీనికోసం నేను లైట్ డిటెక్టర్ గా టెస్ట్ కన్నా రెడీ, అదేవిధంగా సత్య ప్రమాణానికైనా సిద్ధం అంటూ కూడా ఆయన గతంలోనే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు కుటుంబం కూడా నాతో పాటు వచ్చి సత్య ప్రమాణం చేయాలంటూ కూడా ఆయన సవాల్ పరిస్థితి. అయితే ఈ రోజు తాజాగా ఆయన ఆ చేతిలో హారతి వెలిగించుకొని సత్య ప్రమాణం చేసి కూడా ఆయనకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి నేను ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నాను, ఈ కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే గనక నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మణికుమార్, ఒక విధంగా చూసుకున్నట్టయితే తన ప్రమేయం లేదని చెప్పేసి చెప్తున్నారు, కావాలనే తనని ఇబ్బంది పెడుతున్నారు, ఈ కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు కూడా అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే కూటమి సర్కార్ ఆయన పైన పగ పెంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది అనుకోవచ్చా? అంటే ఇదంతా చూసిన తర్వాత వాస్తవానికి వ్యవహారం బయటకు వచ్చిన నాటి నుంచి కూడా మొదటి నుంచి
జోగి రమేష్ పేరు ఎక్కడ వినిపించలేదు. అయితే ఏదైతే ఉన్నటువంటి జనార్దన్ రావు అరెస్టు తర్వాత ఆయన రహస్యంగా ఒక రోజంతా ఉంచి విచారణ చేశారు. అప్పుడు కూడా ఆయన పేరు బయటకు వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి జనార్దన్ రావు నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియోలో ఆయన స్వయంగా ఇదంతా కూడా మాజీ మంత్రి జోగి రమేష్ చెప్తేనే తాము చేశామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ మెడకు చుట్టుకుందని చెప్పాలి. తర్వాత ఏదైతే ఇప్పుడు కస్టడీ కోరిన నేపథ్యంలో అటు A1 ఉన్నటువంటి జనార్దన్, అది A2 ఉన్నటువంటి జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరిని కూడా అధికారులు కస్టడీకి కోరారు. కస్టడీలోకి వస్తే ఇంకా సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్పిన నేపథ్యంలో కోర్టు కూడా అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం 4 రోజుల నుంచి వాళ్ళిద్దరిని కూడా కస్టడీలో ఉంచి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి అంటే నిన్న ఈ రోజు కూడా జోగి రమేష్ హస్తం ఉంది ఇందులోనే. ఆయన చెప్తేనే తాము చేశామంటూ కూడా వాళ్ళ కస్టడీలో కూడా పేర్కొన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ మరోసారి బయటకు వచ్చి తాను తప్పేమీ చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి గోగుల్ లాంటి, ఇంద్రకీలాద్రి లాంటి పవిత్ర ప్రదేశాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు, రాజకీయాలకు కేంద్రంగా దేవాలయాలను వాడుకోకూడదనే ఒక వాదన కూడా వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అటు ఆలయకు సంబంధించిన అధికారులు కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కానీ ఎవరో కూడా ఇప్పటివరకు స్పందించలేదు. జోగి రమేష్ మాత్రం తాను తప్పు చేయలేదని నిరూపించాలి, నిరూపిస్తే తాను పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలుతాను, లేదంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ప్రస్తుతం చూడాలంటే ఈ వ్యవహారంలో ఇక్కడ నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పటు స్వయంగా నిందితులు చెప్తున్న నేపథ్యంలో ఏ విధంగా జోగి రమేష్ కు సంబంధించి వ్యవహారం బయటకు వస్తుంది అనేది ప్రస్తుతం దీని మీద చర్చనీయాంశం ఉంది. అటు కూటమి ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఆలయానికి సంబంధించిన అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది.